సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. సో పళ్ళల్లో ఫ్రూట్స్ లో చిన్నగా చెప్పుకునేటువంటి ఫ్రూట్ మామిడి పండు అంటారు, కానీ కాస్ట్ పరంగా, టేస్ట్ పరంగా, ఆరోగ్యపరంగా అందరూ చెప్పుకునే ఫ్రూట్ యాపిల్. యాపిల్ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుగా, సిమ్లా, మనాలి, కుల్లు ఈ ప్రాంతం నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి, అలాగే కాశ్మీర్ నుంచి. నేను ప్రజెంట్ సిమ్లా నుంచి మనాలికి వెళ్ళేటువంటి దారిలో ఉన్నాను. ఇక్కడ యాపిల్ చెట్లు ఎలా ఉంటాయో, మన పెరట్లో జామ చెట్లు, మామిడి చెట్లు ఎలా వేసుకుంటామో ఇక్కడ అలా ఉంటాయి. సో ఇక్కడ నాకు మీకు కనిపిస్తుందిగా, ఇది యాపిల్ చెట్టు. ఇది ఎక్కడ ఉందో తెలుసా? నేను ఎక్కడో పెద్ద పెద్ద కాస్ట్లీగా ఉన్నటువంటి పొలాల మధ్య, యాపిల్ తోటల మధ్య లేను. సో ఒకవైపు అటు చూపించండి, రోడ్డు పక్కనే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, ఎలాంటి కాంపౌండ్ వాళ్ళు, ఎలాంటి ఫెన్సింగ్ లేకుండా ఒక పిచ్చి మొక్కల్లాగా రోడ్డు పక్కన ఇక్కడ సిమ్లా, మనాలిలో యాపిల్ చెట్లు ఉంటాయి. సో యాపిల్ కాస్ట్ మనకి ఎంత హైగా ఉంటుందో మనకు తెలుసు. హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో చూడొచ్చు. యాపిల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది అన్సీజన్. ప్రజెంట్ ఇది జూన్ లో ఉన్నాను నేను. అక్టోబర్, నవంబర్ మాసంలో ఇదే యాపిల్స్ ఈ సైజ్ కి వస్తాయి. ఈ సైజ్ కి వచ్చిన తర్వాత రెడ్ కలర్ లోకి మారుతాయి. వచ్చిన తర్వాత కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఒకసారిగా ఆ యాపిల్ ని మీకు దగ్గరగా చూపించేటువంటి ప్రయత్నం నేరుగా చేస్తాను. సో చూడొచ్చు. సో యాపిల్ ఇది ప్రజెంట్ ఇది పచ్చిగా ఉంది. కొమ్మలకి ఏ విధంగా ఇది చూడొచ్చు, ఇలా గుత్తులుగా కాస్తున్నటువంటి పరిస్థితి మనకి చాలా నీట్ గా కనిపిస్తోంది. ఇళ్ల మధ్య ఉన్నాయి. ఇళ్ల మధ్య పెరట్లో ఏ విధంగా అయితే పెరట్లో మనం జామ చెట్లలో ఏదైనా పండ్ల చెట్లను వేసుకుంటామో అదే స్థాయిలో ఇక్కడ యాపిల్ చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా యాపిల్ చెట్లు. ప్రతి ఇంటిలో కూడా యాపిల్ చెట్టు ఉంటుంది, ప్రతి తోటలో కూడా యాపిల్ చెట్టు ఉంటుంది. బట్ మన సైడ్ అయితే మాత్రం అసలు యాపిల్ ని చూడడమే మనం ఎక్కువ అనుకుంటాం. అలాంటిది యాపిల్ తోటలు, యాపిల్ చెట్లు చూడడం నిజంగా రియల్లీ లక్కీ. సో ఒకసారి దీన్ని నేను కోసి కూడా టేస్ట్ చేసి ప్రయత్నం చేస్తాను. ఇది పచ్చిగా ఉంది అయినా కూడా ఒకసారి చూస్తాను. రైట్, ఇది మామూలుగా గ్రీన్ యాపిల్ లా ఉంది. ఇది అక్టోబర్, నవంబర్ ఇంకొక 2-3 నెలలు పోతే కొంచెం పెద్దదై రెడ్ కలర్ లోకి మారుతుంది. మారిన తర్వాత ఈ యాపిల్స్ ని టన్నులు మన సైడ్ తీసుకొచ్చి కిలోల కొద్ది 200, 250, 300 వరకు కూడా అమ్మిన రోజులు మీకు గుర్తుంటాయి. ఒకసారి టేస్ట్ చేస్తాను. ఆ ఫ్లేవర్ అయితే కనిపిస్తుంది కానీ కొంచెం పచ్చిగా ఉంది, కానీ యాపిల్ ఫ్లేవర్ అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో హిమాచల్ ప్రదేశ్ లో, కాశ్మీర్ ప్రాంతాల్లో యాపిల్ చెట్లు రోడ్డు పక్కన ఈ విధంగా ఒక పిచ్చి మొక్కలాగా ఉన్నాయంటే నిజంగా నాకు మాత్రం చాలా చెప్పాలంటే అసలు నాకైతే నేను ఊహించలేదు. రోడ్డు పక్కన ఏ విధంగా యాపిల్ చెట్లు ఉంటాయంటే ఎవరు కూడా ఊహించిన పరిస్థితి. సో ఇది మనాలి, సిమ్లా మధ్యలో ఉన్నటువంటి యాపిల్ చెట్లు రోడ్డు పక్కన ఒక పిచ్చి మొక్కలాగా ఉన్నటువంటి దృష్టి. సో కెమెరామెన్ రాకేష్, విజయ్, సుమన్ టీవీ, మనాలి నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.